మిత్రులందరికీ శుభోదయం. ఈనాడు ముఖ్యాంశాలు చదివేది పెద్దోడు సుశ్రీత్, చిన్నోడు వర్షిత్. మిస్టర్ మాయావి నిష్క్రమణ. అంతర్జాతీయ క్రికెట్ కు అశ్విన్ గుడ్ బై. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కి అయితే రవిచంద్రన్ అశ్విన్ గారు అయితే గుడ్ బై అయితే చెప్పేస్తున్నారు, అంటే రిటైర్మెంట్ అయితే ఇచ్చేశారు. దాని గురించి అయితే ఇచ్చారు. అలాగే 106 టెస్టుల్లో అయితే అశ్విన్ గారు అయితే పాల్గొన్నారు. మొత్తంగా 537 వికెట్స్ అయితే తీశారు. భూ పరిపాలనలో నవశకం. ధరణి స్థానంలో భూభారతి సమస్యలకు పరిష్కారాలను చట్టబద్ధం చేసేలా పలు సెక్షన్లు ఆర్డీఓ కలెక్టర్ స్థాయిలో అప్పీళ్ల వ్యవస్థ 19 సెక్షన్లతో శాసనసభలో నూతన ఆర్ఓఆర్ 2024 బిల్లు. అయితే ఆర్ఓఆర్ అంటే రైట్ ఆఫ్ రికార్డ్స్. ఇప్పుడైతే భూ పరిపాలనలో నవశకం అయితే దేని గురించి అంటే ఇప్పుడైతే ధరణి పోర్టల్ అయితే ఉంది కదా, దానికి బదులుగా అయితే ఇప్పుడు భూభారతి అనేది మళ్ళీ కొత్తగా అయితే పెట్టారు. దీన్ని అయితే ఆర్ఓఆర్ 2024 బిల్లు మీరైతే 19 సెక్షన్లతోనైతే శాసనసభలో అయితే పెట్టారు, లెజిస్లేటివ్ అసెంబ్లీలో. అలాగే కొత్త సెక్షన్లు కూడా అయితే పెడుతున్నారు ఈ భూభారతితోనైతే. ధరణితో భూములు కొల్లగొట్టారు. వాటిని పేదలకు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తాం. అయితే ఏమేం డబ్బులు అయితే పేదవాళ్ళకైతే వెళ్ళాలో అవిటినైతే పరిశీలిస్తాం అని అయితే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అయితే అంటున్నారు, మన రెవెన్యూ మినిస్టర్. మాటల మంటలు. అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యల కలకలం. క్షమాపణ చెప్పాలని విపక్షాల డిమాండ్. ఏదే దేని గురించి అంటే ఏదే పార్లమెంట్ లో అయితే లోక్సభలో అయితే ఇప్పుడు అమిత్ షా గారు అయితే ఏమన్నారంటే ఇప్పుడు అంబేద్కర్ మీద చెప్పే అని అయితే దేవుడి మీద చెప్తే స్వర్గానికి వెళ్తారు అనైతే అన్నారంట. ఇలా అయితే అందుకే అన్నారని అయితే విపక్షాలు అయితే చెప్తున్నాయి. అంటే విపక్ష పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే మిగతా పార్టీ వాళ్ళు అయితే చెప్తున్నారు. ఇప్పుడైతే అమిత్ షా గారు అయితే క్షమాపణ అయితే చెప్పాలి అని అయితే డిమాండ్ అయితే చేస్తున్నారు. జమిలీ ఎన్నికలపై 31 మందితో జేపీసీ. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ఇప్పుడైతే అంటే ఇప్పుడు లీడింగ్ లో ఉన్న పార్టీ వాళ్ళ నుంచి అలాగే విపక్షాల పార్టీ నుంచి అయితే కొందరు మెంబర్స్ అయితే తీసుకొని జమిలీ ఎన్నికలను అయితే పెట్టాలా వద్దా అని అయితే చర్చిస్తారంట. జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ. ప్రధాని అదానీ కలిసి దేశ పరువును తాకట్టు పెట్టారు అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. Positive signals emerge from India to China talks.
This is about some meeting about some decisions in two countries, India and China. Ashwin, India spin wizards, calls it a day. This is about Ashwin giving retirement for International Cricket Council. Rain hit test ends in a draw. This is about India versus Australia test match. The third test match was draw because of rain. భూముల సమాచారం దాచలేరిక. ఏదో ల్యాండ్ రికార్డ్స్ అయితే ఇక దాచలేం అనేది అంటున్నారు. భూ పరిపాలనలో నవశకం. ప్రధాని అదాని కలిసి దేశం పరువును తాకట్టు పెట్టారు. ఇవన్నీ ఫస్ట్ పేజ్ లో వచ్చినాయి, ఇక్కడ కూడా వచ్చాయి. 7 పదుల వయస్సు ఎవరెస్టుకే తెలుసు. అత్యున్నత శిఖరాన్ని ఎక్కడమే ఆయన లక్ష్యం. సరదాగా రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ పై పర్యటన. అయితే 7 పదుల అంటే 7 అంటే 7, పదుల అంటే ఇంటూ 10 అంటే 70. ఇప్పుడైతే 70 ఇయర్స్ ఆయన అయితే ఎవరెస్ట్ అయితే ఇప్పుడు అత్యున్నత పెద్దది అంటే 3775 మీటర్స్ ఎత్తున్న మౌంట్ ఎవరెస్ట్ అయితే ఈయనైతే ఎక్కారు 70 ఇయర్స్ ఉన్నా. అంటే ఆయన లక్ష్యం అది. అతనైతే అలా చేసి అలాగే సరదాగా అయితే ఒక రాష్ట్రం మొత్తం అయితే సైక్లింగ్ అయితే చేశారంట. జాతీయ రహదారిపై దారి దోపిడీ. కారులోని వ్యక్తులపై కత్తురాళ్లతో దాడి. ఏదే నేషనల్ హైవేస్ మీద అయితే మొత్తంగా కార్ల మీద అయితే బంగారం అయితే తీసుకోవడానికి అయితే దొంగలైతే మొత్తం రాళ్ళు కత్తులను అయితే విసిరిస్తున్నారంట. Tiger spotted crossing rail tracks in Asifabad district. This is about in Asifabad district that tiger was crossing the rail track. Six held 26 kg of ganjai ahead of New Year celebrations. This is about 6 members was held 26 kgs of ganjai for the New Year celebrations. ఇప్పుడు ఎడిటోరియల్ పేజ్. పుస్తకాలకు ఇక నిజంగా పండుగే. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి సంఖ్య దాదాపు 10 కోట్లు. తెలుగులో ఒక మంచి పుస్తకం వస్తే అది కొనేవారి సంఖ్య మాత్రం 1000కి అటు ఇటు. కాకపోతే ఇది 5 ఏళ్ల నాటి సంగతి. మరిప్పుడు దేశంలోనే అత్యధిక ప్రతులు అమ్ముడైన ఘనత ఒక తెలుగు అమ్మడైరీలో కొన్ని పేజీలు పుస్తకానిదే. ఇంతలో అంత మార్పులెలా సాధ్యమైందంటే ఏది ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా అయితే తెలుగు వారి సంఖ్య అయితే దాదాపు అయితే 10 కోట్ల దాకా అయితే ఉంది. అలాగే
సిక్స్ అని అలాగే ఇంకా చాలా అయితే రాస్తారు. కానీ ఇప్పుడైతే అలా అయితే ఏమైతే రాయట్లేదు. దాని గురించి అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. అలవాటు ఏదో ప్రతులు అంటే బుక్స్ ఏదో అప్పట్లో అయితే కోట్లాది జనం ఉన్న తెలుగు వాళ్ళైతే ఉన్న ఓన్లీ 1000 పుస్తకాలు అయితే అమ్ముడుపోయాయి తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న పుస్తకాలు. కానీ ఇప్పుడైతే ఓన్లీ లక్షల మందిలో ఉన్న జనంలోనే ఇప్పుడు కోట్లాది పుస్తకాలను అయితే కొంటున్నారు. అంటే మొత్తం అయితే చేంజ్ అయింది. అంటే ఇప్పుడు కోట్ల మంది ఉన్నప్పుడేమో ఓన్లీ 1000 బుక్లే చదివేవాళ్ళు. కానీ ఇప్పుడైతే 1000 మంది ఉన్నప్పుడు కోట్లాది బుక్కులను అయితే చదువుతున్నారు యంగ్ జనరేషన్ వాళ్ళైతే. అలాగే ఇప్పుడు కొత్త కొత్త రచయితలు కూడా అయితే వస్తున్నారు. యంగ్ వాళ్ళైతే కొత్త కొత్త రచనలు కూడా అయితే రాస్తున్నారు. దాని గురించి అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. అలవాటు అక్కడి నుంచే అయితే అలవాటు అక్కడి నుంచే అంటే పుస్తకాలు అయితే కొన్ని అంటే ఇప్పుడు చిన్న చిన్న పుస్తకాలు అయితే చదవడం ద్వారా అయితే ఇప్పుడు మంచి అయితే లాంగ్వేజ్ వస్తే ఎలాంటి పెద్ద పుస్తకాలు అయితే చదవచ్చు అనేది ఇచ్చారు. మలుపు తప్పిన కొత్త నీరు అంటే అయితే అప్పట్లో అయితే యంగ్ జనరేషన్ వాళ్ళు కూడా అయితే ఎక్కువ ఈ పుస్తకాలను అయితే చదివే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడైతే మొత్తం అయితే మలుపు తిరిగింది. యువ రచయితలదే హవా అంటే అయితే యువ రచయితలు అయితే ఉన్నారని చెప్పాను కదా. యంగ్ రైటర్స్ వాళ్ళు కూడా అయితే ఇప్పుడు యంగ్ పోయిటర్స్ యంగ్ రైటర్స్ అయితే ఇప్పుడు మళ్ళీ మంచి మంచి కథలను మంచి మంచి పద్యాలను అయితే మళ్ళీ అయితే రాస్తున్నారైతే ఇచ్చారు. మంచి రచనలను వెతికి అంటే ఎలాంటి మంచి స్టోరీ ఉన్న దాని మీద ఒక పద్యం అయితే రాస్తున్నారని అయితే ఇక్కడ అయితే ఇచ్చారు. దాని గురించి అయితే ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ నష్టాల నుంచి బయటపడగలవా? రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టాలు భారంగా మారాయి. ఆర్థిక సంస్కరణల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఇటీవల రాష్ట్రాల మంత్రుల సమావేశంలో పేర్కొన్నారు. విద్యుత్పాదన సరఫరా పంపిణీ కంపెనీలను స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడం ద్వారా అదనపు పెట్టుబడులు సమీకరించాలని సూచించారు. మదుపరులకు ప్రతిఫలం చూపడం కోసం ఆయా సంస్థలు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకొని లాభాల బాట పట్టాల్సి ఉంది. అంటే ఆర్టికల్ అయితే మొత్తంగా దేని గురించి అంటే ఇప్పుడు రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలకు నష్టాలు భారంగా మారాయి. అంటే ఇప్పుడైతే ఒక రాష్ట్రంలో ఉన్న ఒక విద్యుత్ కంపెనీకి అయితే మొత్తంగా అయితే నష్టాలు అయితే భారంగా అయితే మారాయి. అంటే మొత్తంగా అయితే నష్టాలు అయితే వస్తున్నాయి. ఆర్థిక సంస్కరణల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని కేంద్ర విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఇటీవల రాష్ట్రాల మంత్రుల సమావేశంలో పేర్కొన్నారు. అంటే అయితే మన కేంద్ర విద్యుత్ మంత్రి అయితే మనోహర్ లాల్ గారు అయితే ఏమన్నారంటే ఇప్పుడు మొత్తంగా అయితే ఈ రాష్ట్రాల నుంచి అయితే పేర్కొనడానికి అయితే ఇంకా ఎక్కువ విద్యుత్ అయితే పెంచండి, అలాగే తక్కువ రిసోర్సెస్ అయితే వాడేటట్టు
సెన్సెక్స్ లో పెడితే సెన్సెక్స్ కి లాభాలు, ఒకవేళ నిఫ్టీలో పెడితే నిఫ్టీకి లాభాలు, ఇలా అయితే అవుతూ ఉంటాయి. మదుపరులకు ప్రతిఫలం చూపడం కోసం ఆయా సంస్థలు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకొని లాభాల బాట పట్టాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడైతే మదుపరులు అంటే ఇన్వెస్టర్స్. ఇప్పుడైతే ఇన్వెస్టర్స్ అయితే ఈ కంపెనీస్ లో అయితే ఎక్కువ స్టాక్స్ అయితే కొనైతే అలాగే వాటిని అమ్మకాలు చేయడం, అలాగే మళ్ళీ కొనడం, అమ్మకాలు చేయడం ద్వారా అయితే ఇంకా ఎక్కువైతే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ కి అయితే లాభం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కంపెనీస్ కూడా అయితే లాభం అయితే ఉంటుందని అయితే ఈ ఆర్టికల్ లో అయితే రాశారు. ప్రభుత్వాల బాధ్యత అండ్ దీంట్లో అయితే ప్రభుత్వాల బాధ్యత కూడా అయితే ఉండాలి అని అయితే అంటున్నారు. స్టాక్ మార్కెట్ లో నెగ్గుకొస్తాయా అంటే స్టాక్ మార్కెట్ అయితే ఎప్పుడు పడుతుంది అంటే ఎప్పుడు లాసెస్ కి వెళ్తుందో ఎప్పుడు ప్రాఫిట్స్ లలోకి వస్తుందో ఎవరికైతే తెలియదు. అందుకైతే నెగ్గుకొస్తాయా అని అయితే అంటున్నారు. ఇక్కడైతే దాని గురించి ఇది ఆర్టికల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ క్యూఆర్ కోడ్ మోసాలు. దేశీయంగా డిజిటల్ విధానంలో ఆర్థిక లావాదేవీలు పెరుగుతున్న కొద్దీ ఆన్లైన్ మోసాలు అధికమవుతూ ఉన్నాయి. ముఖ్యంగా క్యూఆర్ కోడ్ ద్వారా అకౌంట్లను ఖాళీ చేస్తున్న ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. గడిచిన 3 ఆర్థిక సంవత్సరాలు ఈ ఏడాదిలో ఎన్ని క్యూఆర్ కోడ్ మోసాలు నమోదు అయ్యాయి, వాటి మూలంగా జరిగిన ఆర్థిక నష్టం ఎంతంటే అంటే ఈ ఆర్టికల్ దేని గురించి అంటే ఇప్పుడైతే క్యూఆర్ కోడ్ మోసాలు అయితే చేస్తున్నారు. అండ్ ఇప్పుడైతే ఎవరైతే విట్టేయర్ మూవీ అయితే చూసారో వాళ్ళకైతే తెలుసు. అంటే ఇప్పుడు ఫసిల్ గారు అయితే ఆ మూవీలో అయితే ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ అయితే ప్రింట్ అయితే చేసుకుంటాడు ఫస్ట్ అతన్ని, ఆ తర్వాత అయితే దానికి అయితే పెట్టేసి డబ్బులు అయితే తీసుకుంటూ అయితే ఉంటారు. ఇదైతే చేయడం ఒక పెద్ద నేరం. ఇలా అయితే కొందరు చేస్తున్నారు. అలాగే డైరెక్ట్ హ్యాకింగ్ చేయడం వల్ల డబ్బులు తీసుకుంటున్నారు. ఇలా ఇంకా కొందరైతే డైరెక్ట్ క్యూఆర్ కోడ్స్ అయితే హ్యాకింగ్ అయితే చేస్తున్నారు. మరి ఇంకొందరైతే ఆ క్యూఆర్ కోడ్ నుంచి అయితే అంటే ఆ మొబైల్ ఫోన్ నుంచి క్యూఆర్ కోడ్ కి అయితే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యే కొద్ది సేపట్లలోనే అయితే ఆ డబ్బులను అయితే వాళ్ళైతే తీసేసుకుంటున్నారు. ఇలా సైబర్ నేరగాలు అయితే చేస్తున్నారు. అలాగే హ్యాకర్స్ కూడా అయితే చేస్తున్నారు. దాని గురించి అయితే ఈ ఆర్టికల్ అయితే ఇచ్చారు. అందుకైతే డిజిటల్ ఇప్పుడైతే ఫోన్ పేస్ ని జీపేస్ ని అయితే అందుకైతే ఎక్కువగా అయితే వాడద్దు. ఇప్పుడైతే 2021-22 లో అయితే ఘటనలు అయితే 14,000 అయితే అయ్యి నష్టం అయితే 19 అయితే అయ్యింది, 19%. ఇప్పుడైతే 2024-2025 సెప్టెంబర్ దాకా అయితే 18,167 ఘటనలు, నష్టం అయితే 22 అయితే అయ్యాయి. అధికంగా 2023-24 ఇవైతే ఎడిటోరియల్ పేజ్ లో వచ్చిన వార్తలు. CM lets Chalo Raj Bhavan rally against Adani Group. This is about a rally. KTR dares Revan to hold debate on Formula E race. This is about Formula E race car racing. IMD forecast heavy rainfall in parts of AP till Friday. This is about IMD means Indian Meteorological Department. It tells about rainfalls weather of the India in AP, Andhra Pradesh. In some parts of Andhra Pradesh there are some rains till Friday. ISRO begins assembly of HLVM-3 for Gaganyaan's flight.
This is about ISRO, means Indian Space Research Organizations. It assembly a HLVM-3 for Gaganyaan flight. It was held in Sriharikota on Friday and Wednesday. HLVM means Human Rated Launch Vehicle Mark III. Now editorial page. Section 6A of the Citizenship Act, why it falls Assam. This is about Assam state, making affordable generics more reliable. State water policy making matter. This is about Andhra Pradesh. Outstanding spinner, capable batter, match winner. This is about Ashwin. గురుకులాలపై గరం ఏదే గురుకులాల్లో అయితే మళ్ళీ అయితే చెకింగ్ అయితే జరుపుతున్నారు మన గవర్నమెంట్ అయితే దాని గురించి అయితే ఇచ్చారు. తెలంగాణ సభా పర్వం అదానీపై పోరాటం నిజమైతే 12,400 కోట్ల ఒప్పందాలు రద్దు చేసుకోవాలి అయితే బాలసెమ్మెల్యే హరీష్ రావు గారితో అంటున్నారు. ఏడాదిలో కేంద్రం నుంచి 38,400 కోట్లు. All 17,130 police stations in the country linked through centralized online platform CCTNS. CCTNS means Crime and Criminal Tracking Network and Systems. This is about police online system to track some crimes in phones or computers. ఇప్పుడు వస్తున్న పేజ్ సాహిత్య లోకం మెచ్చింది అయితే శ్యామ్ గారి గురించి అయితే ఇచ్చారు. 1,00,000 మందికి ఉపాధి లక్ష్యం. ఇప్పుడు సినిమా పేజ్ ఓజీలో ప్రత్యేకం. ఆ వరుసలోనే విడుదల 2 ఏదే విడుదల 2 మూవీ గురించి అయితే ఇచ్చారు. కాశ్మీర్ లో అర్జున్ సర్కార్ పోరాటం అయితే నాని గారి మూవీ. After India visits, Dissanayake discusses research and development with China. This is about Sri Lanka President Dissanayake. Formulate policy to manage scared SC tells government. SC means Supreme Court. Bangladesh HC Communities UL FA Chief Paresh Baru's death sentence to life term. ముంబై తీరంలో ఘోర ప్రమాదం. ఫెరీని ఢీకొట్టిన నౌకాదళ స్పీడ్ బోటు అయితే నావీ వాళ్ళకి సంబంధించిన ఒక స్పీడ్ బోట్ అయితే తెలియకుండా అయితే చాలా స్పీడ్ లో వెళ్ళి ఒక ఫెరీ బోట్ అయితే గుద్దేసరికి అయితే మొత్తంగా ఫెరీ షిప్ అనేది అయితే నీళ్ళలోకి అయితే మునిగిపోయింది. కానీ అక్కడ ఉన్న ప్రజలకైతే ఏమైతే కాలేదు.
కోర్టులో ఉన్న వాళ్ళు. ఇప్పుడు స్పోర్ట్స్ పేజ్ ఛాంపియన్ అస్పిన్ అల్విదా అయితే రవిచంద్రన్ అశ్విన్ గారు అయితే టెస్టులో అయితే 537 వికెట్లు, వన్డేలో 156 వికెట్లు, టీ20లో అయితే 72 వికెట్లు అయితే తీశారు. తరానికి ఒక్కడు అంటే తరానికి ఒక స్పిన్ బౌలర్ అయితే వస్తున్నారైతే ఇచ్చారు. ఇప్పుడే ఎందుకు ఏదో రిటైర్మెంట్ ఇప్పుడే ఎందుకు తీసుకుంటున్నారని అయితే అడుగుతున్నారు. వానా వానా వందనం భారత్ కు వరుణుడి కటాక్షం. ఆఖరి రోజు ఆటకు అడ్డు ఆస్ట్రేలియాతో 3వ టెస్టు డ్రా. అయితే భారత్ అయితే ఓడిపోయే దిశలో అయితే ఉంది. కానీ అప్పుడే వర్షం పడడం వల్ల అయితే మొత్తంగా అయితే మ్యాచ్ అయితే బంద్ చేసేసారు. డ్రా అయితే అయ్యింది మ్యాచ్ అయితే. Now business page net direct tax collections rise 16.5%. My TVS enters Qualcomm segment for distribution of auto parts, lubricants. Cybercrime portal saved 3,431 crore. Lok Sabha told. This is about Lok Sabha told about cybercrime. They rescued 3,431 crore. Arms control is a thing of the past. Arms control is a thing of the past. Russia's top general. This is about arms control means military. In military there are some weapons. పత్తి రైతులకు సంపూర్ణ మద్దతు. అయితే పత్తి రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇప్పుడు మద్దతు అయితే ఇస్తున్నారు మన గవర్నమెంట్ అయితే. చిన్న నగరాలకు ఐటీ విస్తరణనే లక్ష్యం. Now sports page. The cricket scientist hangs up his coat. This is about Ashwin. He given retired to national international cricket. ఇప్పుడు బిజినెస్ పేజ్ 3వ రోజు బలహీనమే. ఏదే సెన్సెక్స్ అయితే 502 పాయింట్స్ అయితే తగ్గి 80,182 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే అయ్యింది. పెరగచ్చు లేదా తగ్గచ్చు. నిఫ్టీ అయితే 137 పాయింట్స్ అయితే లాసెస్ లో అయితే పడి 24,199 పాయింట్స్ దగ్గర అయితే ట్రేడింగ్ అయితే అయ్యింది. మొత్తంగా అయితే బేరిష్ అయితే వస్తుంది. బేరిష్ అంటే ఇప్పుడు బేర్ అయితే తలనైతే కిందికి అయితే పెట్టయితే ఉంచుతుంది కదా, అందుకైతే మొత్తం నష్టాలు. ఈనాడు ముఖ్యాంశాలు ఇంతవరకే. అండ్ ఆల్సో ఇన్ న్యూస్ పేపర్ రేపటి ముఖ్యాంశాలతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.